కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. నాకు తెలుసురా మీరు పిలుస్తారని. బాణం బీభత్సంగా దిగబడింది. బాబు, నువ్వు అనాథవి కాదు. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్వామి, రేవతి మనసు మార్చి నన్ను అర్థం చేసుకుని నా ప్రేమను నమ్మేలా చేసిన దానికి నీకు చాలా చాలా థ్యాంక్స్. అట్నే మా మామూల మనసు కూడా మార్చి బెరిన మా పెళ్లికి ఒప్పుకునేలా చేయి స్వామి. అట చేసిన దానికి నీ రుణం ఏమి ఉంచుకోనిలే, తులమో పొలం వచ్చి తీర్చుకుంటానులే. ఏంటి వినపడతా ఉండదా? మరి బ్లెస్సింగ్స్ మరే. రేవతి రాగానే ఇద్దరం కలిపి అర్థం చేసుకోవాలబ్బా. నిజంగా మేము చేసింది ముమ్మాటికి తప్పే బాబు. ఇంతకాలం నమ్మినందుకు ఒకేసారి నమ్మక ద్రోహం చేశాడని తెలిసేసరికి తట్టుకోలేక ఆవేశపడిపోయినే తప్ప దానివల్ల నువ్వు ఇంత నష్టపోతావని ఆలోచించలేకపోయాను. మీ నష్టాన్ని మేము పోడ్చలేం, కానీ మీకు జరిగిన దానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. క్షమించు బాబు. క్షమించడం? ఇప్పుడు క్షమాపణల గురించి మాట్లాడుకోవడం అంటే ప్రాణం పోయిన తర్వాత మందులేసుకోవడం లాంటిది సార్. జీవితం అంతా చీకటైపోయింది, భవిష్యత్ అంతా దారి తెలియని ఎడారిలా మారిపోయింది. ఇక ఇప్పుడు ఏం మాట్లాడుకున్న ప్రయోజనం ఏం లేదండి. అలా అంతా పోగొట్టుకున్న వాళ్ళ మాట్లాడకు బావా. నువ్వు జీవితంలో నష్టపోయావే తప్ప జీవితాన్ని పూర్తిగా కోల్పోలేదు. నీ భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంది బావా. మీ మాటలు ఏంటంటే నవ్వు వస్తుందండి. అసలు జీవితం మీద ఆశ చచ్చిపోయినోడికి ఇక భవిష్యత్ ఏంటండి? లేదు బావా, ఆ ఏదో చేసిన తప్పు గురించి అందరం ఆవేశపడిపోయామే తప్ప నీ అభిప్రాయం ఏంటనేది అడగకుండా ఆ రోజు చాలా పెద్ద తప్పు చేశామని ఇప్పటికీ మేము బాధపడుతూనే ఉన్నాం. నీతో మాట్లాడి ఆ తప్పును సరిదిద్దుకుందామని నీ దగ్గరికి బయలుదేరాం బాబు. కానీ ఇంతలోనే మా అమ్మకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే వెనక్కి వచ్చేసాం. ఇది యాదృచ్ఛికమో దైవ సంకల్పమో తెలియదు, కానీ ఆ దేవుడే నేను ఇలా పంపించినట్టున్నాడు బాబు. దేవుడు కాదు, దెయ్యం పంపించాడు. మిమ్మల్ని నమ్మించడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది అనుకున్నాను, కానీ వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు భలే కలిసి వచ్చిందిరా నాకు. నా మీద మీకున్న ఈ జాలి, ఈ గుడ్డి నమ్మకం చాలు మీకు ఒక్కొక్కళ్ళకే అరణ్యవాసాన్ని ఎపిసోడ్లుగా చూపించడానికి. బాబు, తన తలరాతో దురదృష్టమో జరిగిందేదో జరిగిపోయింది. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నీ అభిప్రాయం ఏంటో చెప్తే మంచి రోజు చూసి పెళ్లికి ముహూర్తం పెట్టిద్దాం. ఏమంటా బాబు? నాకు విషయం అర్థం కావట్లేదండి. అయినా నేను మీకేం అన్యాయం చేశానండి? నన్ను ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నారు? అయ్యో, ఏంటి బాబు అలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటండి, ఎప్పటికే ఒకసారి దెబ్బతిని జీవోత్సవంలో బతుకుతున్నాను, మళ్ళీ ఇంకోసారి దెబ్బ కొట్టి పూర్తిగా చంపేయాలని చూస్తున్నారే. ఏంటండి ఇది? అయ్యో, నువ్వు పొరపాటు పడుతున్నావు బాబు. మేమందరం మాట్లాడుకుని ఒక అభిప్రాయానికి వచ్చాకే ఈ నిర్ణయం తీసుకున్నాం బాబు. ఇందులో మోసం గాని కుట్ర గాని ఏమీ లేదు బాబు. దయచేసి నమ్మటానికి ప్రయత్నించు బాబు. అంతేకాదు బావా, మా బుజ్జమ్మ మనస్ఫూర్తిగా అంగీకరించాకే ఈ విషయం నీతో మాట్లాడటానికి బయలుదేరాం. ఇదేట్రా బాబు, అన్నీ ఒకేసారి భలే కలిసి వచ్చేస్తున్నాయిగా. అయినా సరే వద్దులేండి,
ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదండి. ఇప్పటికే నేను చాలా నరకాన్ని అనుభవిస్తున్నాను. ఇంకోసారి మళ్ళీ నరకం అనుభవించాలంటే ఆ ఓపిక నాకు లేదండి. అందుకే చెప్తున్నాను, నన్ను వదిలిపెట్టేసేయండి. ఈ శేష జీవితాన్ని హిమాలయాల్లో గడిపేస్తాను ప్లీజ్. బాబు, ఎప్పుడో ఒకసారి అలా జరిగిందని ఎప్పుడూ అలాగే జరుగుతుందంటే ఎలా బాబు? చూడు బాబు, పెళ్ళి ఆగిపోయిన తర్వాత నువ్వు మాత్రమే కాదు బాబు, మేం కూడా ప్రతి క్షణం నరకం అనుభవిస్తూనే ఉన్నాం. ఎన్ని రోజులు ఏడ్చామో, ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపామో మాకు మాత్రమే తెలుసు. వాళ్ళు వీళ్ళు అనే సూటిపోటి మాటలు భరించలేక ఆత్మహత్యలు చేసుకునేదాకా వెళ్లారు. అయ్యో, ఒక ఆడపిల్ల తల్లిగా కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నా బిడ్డ భవిష్యత్తు నిలబెట్టు బాబు. అయ్యో, ఏంటండి మీరు? అమ్మ చేతులు ఆశీర్వదించాలే తప్ప ఇలా కాళ్ళు పట్టుకోకూడదండి, చాలా తప్పు. కాదనకు బాబు, నీ నిర్ణయం వల్ల మేమందరం సంతోషంగా ఉంటాం. దయచేసి అర్థం చేసుకో. అయ్యో, అర్రే భలే పడిపోయారా అందరూ బుట్టలో. మామూలుగా కాదురా రే, ఒక రేంజ్లో నరకం చూపిస్తాను చూడండి. దయచేసి అర్థం చేసుకో బావా. అయ్యో, జీవితం మీద విరక్తి కలిగి ఇక్కడికి వచ్చానండి. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మీ అందరి ప్రేమ నన్ను కట్టుబడేసింది. అమ్మలాంటి వ్యక్తి కాలు పట్టుకున్న తర్వాత కూడా నా నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఇక నేను మనిషిని అనిపించుకోనండి. హాయ్, సరే, మీరందరూ సంతోషంగా ఉంటారు అంటే మీ ఇష్టం, అలాగే కానివ్వండి. భుజమా, వెళ్ళి బాబు కాఫీ తీసురా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అబ్బా, గౌతమ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలా లేట్ అయింది. బుజ్జమ్మా, గుడికా? అవును. చలం బాబుని కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదమ్మా. ఎందుకు? ఎందుకంటావేంటి? ఇద్దరు కలిసి అర్చన చేయించుకుంటే మంచిది కదా. ఛీ! బుజ్జమ్మా, ఏంటమ్మా ఇది? ఎందుకింత ఆవేశం చెప్పు. లేకపోతే ఏంటి నాన్నమ్మా? నా తలరాత ఎలా తగలబడిందో అసలు నా జీవితం ఏంటో అర్థమై చావట్లేదు. అసలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. సంతోషించాలో బాధపడాలో కూడా తెలియని పరిస్థితి. అసలు బతకాలో చావాలో కూడా అర్థం కావట్లేదు నాన్నమ్మా. బుజ్జమ్మా, ఏంటి పిచ్చి మాటలు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇంకా ఎందుకంటావేంటి నాన్నమ్మా? నా జీవితంలో నేను అనుకున్నది, కోరుకున్నది ఏదైనా జరిగిందా చెప్పు? వాడు ఇష్టపడ్డప్పుడు వాడి ప్రేమ దక్కలేదు. సర్లే, మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకులే అని ఇష్టం లేకపోయినా సరే చలంతో పెళ్లికి సిద్ధపడ్డాను. అది కూడా పేట్ల మీద తగలబడిపోయింది. నేను మారిపోయాను, మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఇంతలో గౌతమ్ వచ్చాడు. ఇష్టపడిన వాడితో జీవితం బాగుంటుందని ఒక అడుగు ముందుకు వేస్తుంటే
ఇంతలో మళ్ళీ చలంతో పెళ్లి ప్రయత్నాలు అంటున్నారు. ఏంటి నానమ్మ, అసలేంటి నానమ్మ ఇది? నేను మనిషిని అనుకుంటున్నారా లేకపోతే బొమ్మను అనుకుంటున్నారా? ఆ దేవుడు మాత్రమే కాదు, ఈ ఇంట్లో వాళ్ళు కూడా నాతో ఆడుకుంటున్నారు. నా వల్ల కాదు నానమ్మ. ఇలా గంటకోసారి సంతోషపడుతూ గంటకోసారి బాధపడుతూ ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి వేస్తూ బతకడం నా వల్ల కాదు నానమ్మ, నా వల్ల కాదు. బుజ్జమ్మా, ఏంటిది అర్థం లేకుండా? ముందు ఆ ఆవేశాన్ని తగ్గించుకో. చూడు బుజ్జమ్మా, ఎప్పుడూ ఒకేలా ప్రవహిస్తే అది నది అవ్వదు. ఒకేలా సాగిపోతే అది జీవితం అవ్వదు. జీవితం అన్నాక ఆటుపోట్లు సహజం. ఇంతకు ముందంటే నువ్వు ఒక్కదానివి మాత్రమే వాణ్ణి ఇష్టపడ్డావు. కాని ఇప్పుడు వాడు కూడా నిన్నిష్టపడుతున్నాడు. మీరిద్దరూ ఖచ్చితంగా ఒకటవుతారు. పిచ్చి పిచ్చి భయాలన్నీ పక్కన పెట్టేసి ధైర్యంగా ఉండు. అలా ఎందుకత్తయ్యా? ఏం చక్క లేచిపోమని చెప్పలేకపోయారా? బాగుంటుందేమో. అత్తయ్య, ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. మీరు ఈ ఇంటి పెద్దలా కాదు, శత్రువులా ఆలోచిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు జానకి నువ్వు? నా మనవరాలు సంతోషంగా ఉండాలని కోరుకోవడం శత్రువులా ఆలోచించడమా? అత్తయ్య, తను మీకు మనోరాలు మాత్రమే కాదు, నాకు కూతురు కూడా. ఒక తల్లిగా నా బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకోవటం మాత్రమే కాదు, ఈ ఇంటి కోడలిగా ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండేలా చూడటం కూడా నా బాధ్యతే. ఏంటే, మేము నిన్ను బొమ్మలా ఆడుకుంటున్నావా? మేం కాదే, నువ్వు మమ్మల్ని బొమ్మల్లా ఆడుకుంటున్నావు. నీ అభిప్రాయం అడిగి నువ్వు సరే అన్నాకే చలంతో మాట్లాడటానికి వెళ్ళింది. ఈ ఏడుపేదో అప్పుడే ఏడిసి చావచ్చుగా. అన్నీ మాట్లాడాక ఇప్పుడు ఇష్టం లేదంటే ఏంటి నీ ఉద్దేశం? మమ్మల్ని ఇంకోసారి వెధవం చేద్దామనా? ఈ పెళ్లి వద్దు, జీవితం వద్దని అబ్బాయి వెళ్ళిపోతుంటే కాళ్ళు గెడ్డాలు పట్టుకొని బ్రతిలాడి మరీ ఒప్పించామే. మమ్మల్ని మళ్ళీ ఆ పిల్లడి ముందు దోషుల్లో నిలబెట్టాలని చూస్తున్నావు నువ్వు. ఇప్పటికీ వాళ్ళ అత్తయ్య పోవడానికి మనమే కారణం అనుకుంటున్నాడు తను. ఇంకా ఎన్ని నిందలు వేయిద్దాం అనుకుంటున్నావే మా మీద? మీ నాన్న నీతో మాట్లాడటం లేదని బాధే కానీ ఎందుకు మాట్లాడటం లేదని ఆలోచన ఉందా నీకు? ఉంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తావా నువ్వు? చూడు, రోజు ఏదో ఒక పంచాయతీలు చేయడం మా వల్ల కాదే. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రతి క్షణం భయపడే ఓపిక మాకు లేదు. చివరిసారిగా తెగేసి అడుగుతున్నాను, విను. వింటావా? మా మాట ప్రకారం నడుచుకో. అందరం సంతోషంగా ఉంటాం. లేదంటావా ఇక నీ ఇష్టం. అప్పుడు చూడటానికి మేం కాదే, మా శవాలుంటాయి, గుర్తుపెట్టుకో. ఓయమ్మా, ఏందబ్బా ఇది? కష్టం గుడికొస్తానని చెప్పున్నది కదా, మరి ఇంత టైం ఎందుకు రాలేదో ఏందో. ఏమై ఉంటుంది? చెప్పబ్బా చలంబాబు, ఊళ్ళో దిగుండవా? ఊళ్ళో దిగడమే కాదు, ఇంట్లో సెటిల్ అయిపోయాను కూడా. అట్నా? ఎట్టాగుండదబ్బా ఆడ వాతావరణం? మామూలుగా కాదు, రెడ్ కార్పెట్ వేసి ఇంట్లోకి ఆహ్వానం పలికిన రేంజ్లో ఉంది. మన రీఎంట్రీని ఒక్కొక్కళ్ళు బీభత్సంగా నమ్మారు. కాదు
నమ్మేలా చేశాను. వీళ్ళందరినీ ఉద్ధరించడానికి వచ్చిన మహాత్ముణ్ణి, ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన దేవుణ్ణి అంటూ హారతులు పడుతున్నారు. ఈ భ్రమలోంచి బయటకు వచ్చేలోపే ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాను. జీవితం మీద విరక్తి కలిగి ఈ హిమాలయాలకు వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళ ప్రేమ నన్ను కట్టిపడేసింది. వీళ్ళు చూపించిన ఆప్యాయత, అనురాగం నాకు మళ్ళీ జీవితం మీద ఆశ కలిగించేలా చేశాయి. అత్త పోయిన తర్వాత అనాథగా మిగిలిపోయాను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది, నేను అనాథని కాదు, నా కోసం ఓ కుటుంబం ఉంది, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ప్రేమ ఉందని. తొందరపడి ఉంటే ఎంత గొప్ప కుటుంబాన్ని దూరం చేసుకుని ఉండేవాడిని, దూరం చేసుకుని ఉండేవాడిని. హలో, లైన్లోనే ఉన్నావా? ఉన్నానబ్బా. ఏంది, ఎవరైనా వచ్చుండారా ఏంది? అవును. శబాషబ్బా. ఇదే మాదిరిగా నమ్మించాలా? ఇదే నమ్మకంతో దెబ్బ కొట్టాలా? ఇంతకీ మనం ప్లాన్ చేసిన పని ఎప్పుడు మొదలు పెడతా ఉండవబ్బా? ఈరోజు రాత్రికే ముహూర్తం ఫిక్స్ చేశాను. శుభవార్త వినడానికి రెడీగా ఉండు మామా. ఈ విషయాన్ని వంటలో కలిపితే ఒకేసారి అందరూ పైకి పోతారు. కానీ నాకు కావాల్సింది ఒకేసారి చావడం కాదు, ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చావాలి. నేనెంత బాధ అనుభవించానో అంతకంటే ఎక్కువ బాధని వీళ్ళందరికీ చూపించాలంటే ఈ స్కీమ్కి ఇంకా చాలా టైం ఉంది. ఈ బల్లిని వంటలో కలిపేస్తే
ప్రాణాలు పోవు గాని ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలైపోతారు. ఆ లక్ష్మీనారాయణ గారికి బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి కదా, బాగా వీక్ క్యాండిడేట్ కాబట్టి కోలుకోలేక నరకాన్ని అనుభవిస్తూ దీనికంటే చావే నైవర దేవుడా అని బకెట్ తన్నేస్తాడు. నరకం పార్ట్ 1 స్టార్ట్స్ నౌ.